హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. మీరందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. ఎందుకంటే నా యొక్క ఈ వాకింగ్ ఛానల్ని బాగా ప్రోత్సహించి చూస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ కూడా ధన్యవాదాలండి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే కేఏ పాల్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. అసలు ఈ కేఏ పాల్ గారు ఎవరు, అసలు ఈయన గురించి ఎందుకు సోషల్ మీడియాలో ఈ విధంగా హల్చల్ చేస్తున్నారు ఏంటన్నది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో లేట్ చేయొద్దండి, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే లెంత్ ఎక్కువ లాగొద్దు. కేఏ పాల్ పూర్తి చరిత్ర మీకు చూద్దాం అనమాట. కిలారి ఆనంద్ పాల్, కేఏ పాల్ అనమాట. 1963 సెప్టెంబర్ 25న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా చీరాల దగ్గర ఒక చిన్న గ్రామంలో జన్మించారనమాట. ఆయన చిన్నతనంలోనే క్రైస్తవ మత ప్రచారం పట్ల ఆసక్తి పెంచుకుని యువకుడిగా గాస్పెల్ మిషనరీ దానిలో చేరారనమాట. కేఏ పాల్ గారు మత ప్రచారం మరియు సేవా కార్యక్రమాల్లో తన జీవితాన్ని క్రైస్తవ మత ప్రచారంలో అతను అంకితం చేసుకున్నారు. కేఏ పాల్ గారు గ్లోబల్ ఫిష్ ఇనిషియేటివ్ GPI అనే సంస్థని స్థాపించారనమాట. ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు బాగా నిర్వహించారనమాట. ఎవరంటే మన కేఏ పాల్ గారు ప్రపంచవ్యాప్తంగా సంస్థలు అనేవి చాలా బాగా నిర్వహించారనమాట. అనేక దేశాల్లో అనాథాశ్రమాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, కొన్ని మంచి కార్యక్రమాలు ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు మన కేఏ పాల్ గారు. 1984 అమెరికాకు వెళ్ళి అక్కడ మత ప్రచారకుడిగా పేరు తెచ్చుకున్నారు కేఏ పాల్ గారు అనమాట. 40కి పైగా దేశాల్లో ఆయన మత సేవలు చాలా బాగా అందించారనమాట. మన కేఏ పాల్ గారు ఈ విధంగా 40కి పైగా దేశాల్లో మత ప్రచారం అనేది అందించుకున్నారు. ఈ విధంగా చేస్తున్న కేఏ పాల్ గారు అంతర్జాతీయ పరంగా గుర్తింపు ఎలా తెచ్చుకున్నారంటే తన సేవా కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖులతో పరిచయం ఏర్పరచుకున్నారు. కేఏ పాల్ గారు అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, నోబెల్ బహుమతి గ్రహీత మదర్ తెరీసా లాంటి ప్రముఖులతో సమావేశమయ్యారు మన కేఏ పాల్ గారు. ఆయన అనేక దేశాల్లో మత సభలు నిర్వహించారు. మిలియన్లకు మంది, అంటే మిలియన్లు అన్నమాట, మంది గాస్పెల్ సందేశంలో పంపించారనమాట. 2000 ప్రాంతాల్లో అతను ప్రపంచంలోనే అత్యంత ఆధునిక మత ప్రచారాలకు ఒక్కరిగా పేరు పొందారు. ఇవన్నీ ఇలా ఉండగా మరి ఇక్కడ వరకు జీవనాధారం ఈ విధంగా ఉండగా రాజకీయ ప్రవేశం అనేది మాత్రం 2008లో కేఏ పాల్ గారు రంగప్రవేశం చేశారు. 2008 ప్రజాశాంతి పార్టీని స్థాపించి భారత రాజకీయాల్లో అడుగుపెట్టారు మన కేఏ పాల్ గారు. ఆయన ఉద్దేశం భారతదేశంలో శాంతిని ప్రోత్సహించడం, రాజకీయ కుంభకోణాలను అరికట్టడం ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట. 2019లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ప్రజాదరణ పొందలేకపోయారన్నమాట 2019లో. కానీ నిరుత్సాహపడకోకుండా 2004 ఎన్నికల్లో మళ్ళీ ప్రచారానికి మొదలుపెట్టారు కానీ దానిలో కూడా అనేది విజయోత్సవం అనేది లేదు. ఈ వివాదాలు, విమర్శలు కొన్నిటికి దారితీశాయి. కొన్ని రాజకీయ నాయకులు మరియు వీడియో ఆయనపై వివిధ ఆరోపణలు చేశారన్నమాట. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ను కలవాలని ప్రయత్నించి అమెరికా అధికారాలకు అడ్డంకిని ఎదుర్కొన్నారన్నమాట. భారత రాజకీయాల్లో ఆయన ప్రవర్తన, అసాధారణమైన ప్రసంగాలు తరచూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నారన్నమాట. ఈ విధంగా ట్రెండ్ అవుతున్న ఆయన కానీ ప్రస్తుతం తన మత ప్రచారాల కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. రాజకీయంగా తిరిగి బలపడేందుకు ప్రయత్నించారు కానీ ఉపయోగం లేకుండా పోయారనమాట. అనేక మంది ఆయనను రాజకీయ లోకంలో వినోదాత్మకంగా చూస్తారు. మరికొందరు ఆయన నిజాయితీ గల వ్యక్తి అని అనుకుంటారు. కానీ నిజానికి ఆయన చేసే మంచి పనులన్నీ కూడా చాలామందికి, కొన్ని వందలాది మంది మాత్రం గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఈ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి ఆయన్ని ఒక జోకర్గా చూడటం, అందరు చులకనగా మాట్లాడటం అనేది చేశారు. కానీ చాలా గొప్ప వ్యక్తి, మహనీయుడు మన కేఏ పాల్ గారు అన్నమాట.